టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి కాలం మరియు కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్పై వస్తున్న ఊహాగానాల గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి ప్రమాదంలో ఉన్నట్టు సమాచారం ఉంది. అంతేకాకుండా రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్కు సంబంధించిన సున్నితమైన విషయాలు కూడా మీడియాకు లీక్ కావడం మరియు సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు వివాదాస్పదం అవ్వడమే దీనికి ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. అయితే అగార్కర్ స్థానంలో ప్రస్తుతం ఎన్డీఏ హెడ్ కోచ్గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ను చీఫ్ సెలెక్టర్గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అగార్కర్ పదవి కాలాన్ని సెప్టెంబర్ వరకు పొడిగించినప్పటికీ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆయనను కొనసాగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మను వన్డే జట్టు నుంచి తప్పించాలని అగార్కర్ బృందం మరియు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే విమర్శల మధ్య లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించి తన సత్తా చాటాడు. లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్గా ఆయన రికార్డు సృష్టించాడు. ఇది రోహిత్కు వన్డేలో 34వ సెంచరీ. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలను బీసీసీఐ కార్యదర్శి ఖండించారు. రోహిత్ రిటైర్మెంట్పై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సెలెక్టర్లు, బోర్డు అధికారులు మరియు ఆటగాళ్ల మధ్య ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ ద్వారా 2027 ప్రపంచ కప్ ఎంపికపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు.